हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। భారతదేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు। శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందని సమయంలోనే అనేక రోగాలకు చికిత్సలు ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం। పెరటిలోని మొక్కలు చేసే మహా అద్భుతాలను తెలియజెప్పింది ఆయుర్వేద శాస్త్రం। అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని బల్లగుద్ది చెబుతుంది। అలా చేస్తే ఆరోగ్యం క్షీణించడమే కాదు శరీరానికి ప్రమాదం అని కూడా హెచ్చరిస్తోంది। భోజనం చేసిన తరువాత వెంటనే పండ్లు తిన్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణం కాదు, కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది। దీంతో అజీర్తి కలిగే అవకాశం ఉంటుంది। కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు। ఒకవేళ తప్పనిసరిగా పండ్లు తినే అలవాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట తరువాత తీసుకుంటే మంచిది। భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు। అన్నం తిన్న వెంటనే టీ తాగడం వలన పెద్ద మొత్తంలో యాసిడ్ విడుదలవుతుంది। జీర్ణ వ్యవస్థ మందగించి ఆలస్యంగా ఆహారం జీర్ణమవుతుంది। తిన్న తరువాత వెంటనే నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి। దీంతో కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంది। అందుకని తిన్న తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని 30 నిమిషాల తరువాత నడక ప్రారంభించాలి। చాలా మంది అతిగా తిన్నామన్న ఉద్దేశంతో బెల్ట్ను కాస్త లూజ్ చేస్తారు। అలా చేయకూడదు। దీనివల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కిందకు రాదు, సరిగ్గా జీర్ణం కాదు। ఉదయం అయినా సాయంత్రం అయినా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు। అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు చేతులకు మొత్తం ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది। దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది। భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటే ఇబ్బందే। ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి। మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది। తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవడం మంచిది। అలాగే నిద్రను కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు। తిన్న వెంటనే స్విమ్ చేయడం ప్రమాదం అని చెబుతుంది ఆయుర్వేదం। రక్త ప్రసరణ వేగం పెరిగి శరీర కండరాలు స్తబ్దుగా మారిపోతాయని చెబుతుంది। జిమ్ వ్యాయామం ఆటలు కూడా ఆడకూడదు। ధూమపానం ఎప్పుడు చేసినా ప్రమాదమే, కానీ తిన్న తర్వాత ధూమపానం అసలు చేయకూడదు। అలా చేయడం వల్ల ఒకేసారి 10 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ ను కాలేయానికి అందిస్తుందట। దీంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువ అవుతుందని చెబుతుంది ఆయుర్వేదం। ఇది అప్డేట్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।